4 సంవత్సరాల క్రితం యేసయ్య లేకుండా హైదరాబాద్కు వచ్చిన, కానీ 4 సంవత్సరాల తర్వాత ఎల్ షదాయ్తో బెల్లంపల్లికి వెళ్ళిన. ఈ రోజు దాకా నీ లైఫ్ అంతా అబ్రం అబ్రం అబ్రం. ఈరోజు గ్రౌండ్ ఏ విధంగా విడిచిపెట్టబోతున్నావు అంటే అబ్రహాముగా విడిచిపెట్టబోతున్నావు. గట్టిగా చేపట్లు కొడదా. అబ్రం అనే అనుభవంలో ఉండి నా జీవితంలో ఇక ఎటువంటి హోప్ లేదు, నాకు ఇక పిల్లలు పుట్టరు, నా అప్పుల సమస్య పోదు, నాకంటూ ఫ్యూచర్ లేదు, నా అనారోగ్యం తొలగిపోదు, నా బిడ్డల వివాహము జరగదు, నేను ఇల్లు కట్టుకోను, నా కోర్టు కేసులు ఇంకా కూడా తెగిపోవు అని నీ జీవితంలో నిరీక్షణ లేని అబ్రం యొక్క అనుభవంలో ఇక్కడ నువ్వు ఉన్నావు. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, అబ్రముగా వచ్చిన నీవు అబ్రహాముగా వెళ్ళబోతున్నావు. గట్టిగా గట్టిగా గట్టిగా. అబ్రముగా ఉన్నప్పుడు నీకు హోప్ లేదు, నిరీక్షణ లేదు. కానీ ఈరోజు దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిజినెస్ మీద, నీ వ్యాపారం మీద, నీ చదువుల మీద, నీ అనారోగ్యం మీద, మృతతుల్యమైపోయిన నీ అవయవాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే హా. ఎంతమందికి హా కావాలి? హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మీ మీద ఏం చేస్తున్నాడంటే హా. హల్లెలూయా హల్లెలూయా. పల్లెటూరులో సింపుల్ ప్రవీణ్ గా ఉన్న నా దేవుడు ఏం చేసినాడంటే హా అన్నాడు, అంతే. చప్పట్లు కట్టండి. ఎప్పుడైతే హా అన్నాడో ఇక్కడికి వచ్చి పడ్డా. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ దైవ సేవకునిగా నువ్వు పల్లెటూరులో ఉన్నావేమో, పల్లెటూరులో నీ దగ్గరకు వచ్చి దేవుడు హా అంటున్నాడు, యావత్ ప్రపంచానికి నువ్వు వెళ్ళబోతున్నావు. చదువులలో ఫెయిల్యూర్ అయిన స్థితిలో ఇక్కడికి నువ్వు వచ్చినావు. ఇక నేను చదువులలో నేను పాస్ కాను, నా బిజినెస్ లో నేను ఇక గెట్ ఆన్ కాను, ఇక నా బిజినెస్ లో ఫెయిల్యూర్, నా చదువులలో ఫెయిల్యూర్, నాకంటూ భవిష్యత్తు లేదు, నా అప్పులు తొలగిపోవు అని ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ మందిర ప్రాంగణంలోకి నువ్వు వచ్చి కూర్చున్నా, ఈ రాత్రి నీకు శుభవార్త, దేవుడు నీ మీద హా. హల్లెలూయా. డాక్టర్స్ అంటున్నారు నీకు పిల్లలు కలగరు, గర్భఫలం రాదు, లోపట అవయవాలన్నీ కుళ్ళిపోయినాయి అంటున్నారు డాక్టర్స్. నాకు పిల్లలు కలగరు, నేను ఒక గొడ్రాలిని అని ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చున్నావేమో. కానీ రాత్రి నీకు శుభవార్త, నీ గర్భ సంచి మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే హా. గట్టిగా. ఆ కుళ్ళిపోయిన ఆ గర్భ సంచి ఈ రాత్రి జీవం పొందుకుంటున్నది. కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి, ట్రాన్స్ప్లాంటేషన్ కి డబ్బులు లేవు, చాలా త్వరలో చనిపోతాను, నా బాడీకి స్వెల్లింగ్ వస్తున్నదని ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ ప్రాంగణంలో ఉన్న నీ కిడ్నీస్ దగ్గరికి వెళ్ళి ఈ ఎల్ షదాయ్ ఏం చేస్తున్నాడంటే హా అంటున్నాడంతే. హల్లెలూయా. మృతతుల్యమైపోయిన ఆ కిడ్నీస్ ఏమవుతున్నాయంటే ఈరోజు జీవం పొందుకుంటున్నాయి. హా. ఎందుకంటే మన దేవుడు ఎవరంటే ఆయన ఎల్ షదాయ్. వా ఎట్లా ఉండాలంటే బిడ్డ, మీరు లేచి గంతులు వేయాలా మీరు ఈ మాట అంటా ఉంటే. దట్స్ వై హిస్ నేమ్ ఈస్ ఎల్ షదాయ్. నేను అబ్బా
సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రభువా 20 లక్షల ప్రజలు ఉన్నారు, వీరికి ఎక్కడ నుంచి నాన్ వెజ్ పెట్టాలి అని మోషే అంటే, మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నా బాహుబలం ఇంకా తక్కువ కాలే. వాట్ ఏ మైటీ గాడ్. నన్ను నువ్వు ఏ విధమైన అంచనా వేస్తున్నావు మోషే? 20 లక్షలు కాదు, 20 కోట్ల ప్రజలకు కూడా నేను నాన్ వెజ్ పెడతాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎల్ షదాయ్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 గట్టిగా. నా బాహుబలము తక్కువ కాలే, నా బాహుబలం తక్కువ కాలే, నా బాహుబలం తక్కువ కాలే. దేశంలో ఏ విద్రోహ శక్తులు లేచినా, రాష్ట్రాలలో ఏ విద్రోహ శక్తులు లేచినా, నీ వ్యాపారంలో ఏ శక్తులు లేచినా, నీ సంఘంలో ఏ శక్తులు లేచినా, నా బాహుబలం తక్కువ కాలే. వా, నా బాహుబలం ఇంకా వా. ఏం దేవుడు అండి మన దేవుడు. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, ఏం దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి చెప్పండి, నా దేవుడు ఏం దేవుడు నా దేవుడు. 2 చేతులు పైకెత్తి చెప్పండి, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. శక్తి కలిగిన దేవుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాహ్, ఎంత శక్తి కలిగిన దేవుడు. టీవీ మినిస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత ఒక స్టూడియో కట్టాలి అనే ప్లాన్తో ఉండే, చేతిలో డబ్బులు లేవు. చాలా కష్టం స్టూడియో కట్టాలంటే మాకు, ఇట్స్ వెరీ కష్టమిక. ఆ టైంలో చేతిలో డబ్బు లేదు. ప్రభువా, టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, స్టూడియో కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు మా ఇంటి ముందటికి ఒక పెద్ద లారీ వచ్చి ఆగింది. ఆమెన్ ఆమెన్. ఆ లారీలో 300 సిమెంట్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎన్ని బ్యాగ్స్? నేను బయట కూర్చొని ఉండే టీ తాగుతూ ఉంటే లారీ డ్రైవర్ వచ్చి, సార్ బిల్లు మీద సంతకం పెట్టండి సార్ అన్నాడు. దేనికి బిల్లు మీద సంతకం పెట్టాలా అంటే, 300 సిమెంట్ బ్యాగులు వచ్చినాయి సార్ అంటే, 3 సిమెంట్ బ్యాగులు కొనటానికే నా దగ్గర చెప్పండి డబ్బులు లేవయ్యా బాబు. ఈ 300 సిమెంట్ బ్యాగులు అంటే నాకు కాదు, నువ్వు దారి తప్పొచ్చినావు వెళ్ళు అంటే, పాపము ఆ వ్యక్తి తిరిగి 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 మరలా వచ్చి సార్ మరలా వచ్చి 2-3 సార్లు అడిగినాడు. చూడండి సార్, నాకు చదువు రాదు సార్, ఆ బిల్లు చూడండి సార్ అంటే, తీరా చూస్తే ఆ బిల్లు మీద కల్వరీ మినిస్ట్రీస్ అని ఉన్నది. నేను ఆర్డర్ ఇవ్వలేదయ్యా బాబు అంటే, ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మంచిరాల్లో ఒక మార్వాడి సేట్ 300 సిమెంట్ బ్యాగ్స్ ఓరియంట్ గోల్డ్ కంపెనీలో ఆర్డర్ ఇచ్చి ఈ 300 బ్యాగులు ఆ చర్చిలో వేసి రమ్మన్నాడు సార్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన ఎవరో తెలియదు, ఇంతవరకు కూడా తెలియదు ఆ ఓనర్. చూడండి, ఆ స్టూడియో కట్టడానికి ఆ ఎల్ షదాయిని అడిగినప్పుడు నా బాహుబలం ఇంకా తక్కువ కాలేదని 300 సిమెంట్ బ్యాగులు కట్టి పంపించినాడు. ఆమెన్. కూర మిగిలితే ఏం చేస్తాం మనము? కూర మిగిలితే అన్నం వేసుకుంటాం. ఇక సిమెంట్ బ్యాగులు వచ్చినాయి కదా అని ఇసుక తెప్పించిన, టోటల్గా స్టూడియో కంప్లీట్ అయిపోయింది. హల్లెలూయా. ఇట్లాంటివి చెప్పాలంటే ఎన్నో సాక్ష్యాలు ఉంటున్నాయి. కానీ రాత్రి ఈ ఎల్ షదాయ్ మా జీవితంలో గొప్ప కార్యాలు చేసిన అదే ఎల్ షదాయ్, అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు చేసిన అదే ఎల్ షదాయ్ నిన్ను ఎందుకు ఇక్కడికి నడిపించినాడంటే, నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి. ఒకసారి పేతురు జాలరి సముద్రం దగ్గర వలలు గడుక్కుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రసంగం చేస్తూ ప్రతినిత్యం ఆ పేతురునే చూస్తూ ఉన్నాడు. పాపం ఆ పేతురు వలలు గడుక్కుంటూ ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు.
కారణం ఏంటిదంటే రాత్రంతా కూడా వలలు వేసినాడు కానీ ఒక్క చేప కూడా పడలే. అయితే యేసుక్రీస్తు ప్రభు పేతురు యొక్క దోణి ఎక్కి దోణిని లోతులోకి తీసుకొని వెళ్ళమన్నాడు. ఎక్కడికి? నోర్లు తెరవండి. లోతులోకి తీసుకొని వెళ్ళమన్నాడు. ఇప్పుడు వలలు వెయ్యి పేతురు అన్నాడు. అంటే పేతురు అన్నాడు, యేసయ్యా రాత్రి అంతా వలలు వేసినాం, ఒక్క చేప కూడా పడలే. జాలర్లు వలలు ఎప్పుడు వేస్తారంటే మధ్యరాత్రి వెళ్ళి వెన్నెల పడతా ఉంటే వేస్తారు. కానీ యేసయ్య ఎప్పుడు తీసుకొని వెళ్ళినాడంటే మధ్యాహ్నం తీసుకొని వెళ్ళినాడు. ఎల్షదాయ్ చప్పట్లు కొట్టండి. ఒక్క చేప కూడా పడలేదు యేసయ్య అంటే, నా మాట చొప్పున నువ్వు వెయ్యి అనగానే నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నానని వలలు వేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వలలు వేయగానే సమృద్ధి అయిన చేపలు పడ్డాయి. యేసయ్య పేతురుని ఎక్కడికి తీసుకొని వెళ్ళినాడో తెలుసా? రాత్రిరంతా ఎక్కడ చేపలకి వలలు వేసినాడో అదే స్పాట్లోకి తీసుకొని వెళ్ళినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. వేరే ప్లేస్ని షిఫ్ట్ చేయలే, సేమ్ స్పాట్లోకి తీసుకొని వెళ్ళినాడు. ఎక్కడ రాత్రంతా అపవాది పేతురుని ఫుట్బాల్ ఆడిందో అదే ప్లేస్లోకి వెళ్ళి పేతురు సాతానుని ఫుట్బాల్ ఆడినాడు. ఎక్కడ పేతురు సాతాను ద్వారా ఓడిపోయినాడో అదే స్పాట్లో పేతురుని సాతాను మీద విజయాన్ని ఇచ్చినాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే నేను నమ్మినాను. ఒక్క మాట అన్నాడేమో, చేపలారా చేపలారా అంతా కూడా ఈ దోణి కిందకి వచ్చేసేయండి అన్నాడేమో ఆ సృష్టికర్త అయిన ఎల్షదాయ్. ఎప్పుడైతే మాట అన్నాడో సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా ఎక్కడికి వచ్చేసినాయి? దోణి కిందికి వచ్చేసినాయి. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, ఆ ఎల్షదాయ్ నిన్ను చూస్తూ చేపలకి ఆర్డర్ ఇవ్వబోతున్నాడు. నీవు కోల్పోయినవన్నీ రాత్రి నువ్వు తీసుకొని నీ గృహానికి వెళ్ళబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. అంతేకాక నువ్వు ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ పరాజయం పాలైనావో, నువ్వు ఎక్కడ నష్టపోయినావో అదే స్పాట్లోకి తీసుకొని వెళ్ళి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయి ఈ హైదరాబాద్ పట్టణంలోకి వచ్చి పడ్డాను. ఈ హైదరాబాద్ పట్టణంలో క్రీస్తుని అంగీకరించి దేవునితోనే ఒకటే అన్నా, నన్ను ఎక్కడికైనా పంపు కానీ బెల్లంపల్లికి మాత్రం నువ్వు పంపొద్దు ప్రభు అన్న. అయితే నా యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు మరలా బెల్లంపల్లికే వెళ్ళాలా? అయ్యో సారు, నేను బెల్లంపల్లికి వెళ్ళనయ్యా బాబు అంటే భాగ్యనగర్ ట్రైన్ ఎక్కిపించిండండి. ఏ ట్రైన్? భాగ్యనగర్ ఎక్కిపించినాడు. ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ తృణీకరింపబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో అదే స్పాట్లో నేను ఎవరినో చూపెట్టబోతున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఎల్ షదాయ్, నా బాహుబలం ఇంకా తక్కువ కాలే. గట్టిగా చప్పట్లు కొడదాం. 4 సంవత్సరాల తర్వాత బెల్లంపల్లిలో అడుగు పెట్టగానే అబ్బా వీడు మళ్ళా వచ్చిండ్రా అనుకున్నారంతా. వీడు భూమికి బరువైపోయినాడు వీడు అన్నారు ప్రజలు. ఆటో డ్రైవర్స్కి అందరికీ తెలిసి నేను, అబ్బా వీడు మళ్ళా వచ్చిండ్రా. కొంతమంది శత్రువులు నిఘా వేస్తూ ఉన్నారు. కానీ 4 సంవత్సరాల క్రితం యేసయ్య లేకుండా హైదరాబాద్కి వచ్చిన, కానీ 4 సంవత్సరాల తర్వాత ఎల్ షదాయ్తో బెల్లంపల్లికి వెళ్ళిన. ఎక్కడ ఓడిపోయినానో, ఎక్కడ నష్టపోయినానో అదే స్పాట్లో పేతుర్ని లిఫ్ట్ చేసిన ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అదే స్పాట్లో నన్ను లిఫ్ట్ చేయటం ప్రారంభించినాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎవరైనా కావచ్చు, తృణీకరింపబడ్డావు, వెలివేయబడ్డావు, అపహసించబడ్డావు, నీ జీవితానికి ఎటువంటి హోప్స్ లేవేమో కానీ ఈ రాత్రి నీకు శుభవార్త, నీ ఫ్యామిలీని దేవుడు లిఫ్ట్ చేయబోతున్నాడు. ఎంతమంది త్రాగుడికి బానిస అయిపోయిన వారో నిలబడండి. త్రాగుడికి బానిస అయిపోయిన వారంతా నిలబడండి. త్వరగా నిలబడాలా. ఒకవేళ భర్తలు రాని భార్యలు ఎవరన్నా నిలబడండి.
తండ్రి రాని బిడ్డలు ఎవరైనా నిలబడండి. ఈ రాత్రి నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. చేతులు పైకెత్తండి. ఈరోజు మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నా. జీవితంలో ఎన్నడూ ఆల్కహాల్ దగ్గరికి మీరు వెళ్ళరిక. జీవితంలో ఆల్కహాల్ని చూడగానే విరక్తి, అసహ్యం పుట్టబోతున్నది. చేదు, భయము, కాళ్ళు చేతులు వనకబోతున్నాయి. చేతులు పైకెత్తండి అంతా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఇదిగో త్రాగుడిని, ఆల్కహాల్ని చూడగానే విరక్తి, అసహ్యం పుట్టునుగాక, భయము, కలవరం పుట్టునుగాక. ఒక పాములాగా కనబడాల ఫుల్ బాటిల్. ఆల్కహాల్ ఒక పాములాగా కనబడాలా. భయము, కలవరం పుట్టాలి. ఈ రోజు నుంచి త్రాగుడి మీద విరక్తి కలుగును గాక, అసహ్యం పుట్టును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. గర్భఫలం లేని వారు లేచి నిలబడండి. పిల్లలు లేని వారు నిలబడండి. త్వరగా కడుపు మీద చేతులు పెట్టుకోండి. ఇక త్వరగా నిలబడండి. నజరేయుడైన యేసు నామములో గర్భాలు తెరవబడును గాక, గర్భాలు తెరవబడును గాక. మరుసటి ఏటా మీ చేతిలో మంచి బాబు ఉండబోతున్నాడు. మరుసటి ఏటా మంచి పాపనివ్వబోతున్నాడు. ఇదిగో యేసు నామములో అవయవాలన్నీ బలం పొందుకును గాక. మృతతుల్యమైపోయిన అవయవాలన్నీ బలం పొందుకును గాక. నెక్స్ట్ ఇయర్ బిడ్డల చేతిలో బాబు గాని పాప గాని ఉండును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా?